హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెడ్నెస్డే సీజన్ 2 నెట్ఫ్లిక్స్లోకి అయితే వచ్చేసింది. 2022లో వచ్చిన ఈ సిరీస్ సీజన్ 1 దుమ్ము దులిపేసింది. మీ అందరికి తెలుసు. జన ఒట్టేగా టైటిల్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. నిజంగా ఈ పాపకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు, వేరే లెవెల్. కుర్రాలు అయితే మనసు పారేసుకుంటారు. ఈ జన్న పాప కోసమే ఎక్కువమంది చూశారు. ఫస్ట్ సీజన్ నేను కూడా చూసా, అప్పుడు మనకి ఛానల్ లేదు, కన్వే చేయలేదు. చూసా కానీ ఎక్కువ అయితే గుర్తులేదు. మరీ 3 years అయిపోయింది అబ్బా. సో మళ్ళీ ఒకసారి అయితే రీక్యాప్ చేసుకున్నా, అందుకే బాగా లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే 4 episodes మాత్రమే వదిలారు. ఎందుకో మరి స్క్విడ్ గేమ్లో ఫాలో అవుతున్నారు అనుకుంటా. ఏదైనా సరే ఎపిసోడ్స్ అన్నీ రాకపోవడం నన్నైతే డిసప్పాయింట్ చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే ఒకేసారి చూడాలనుకుంటారు, వాళ్ళకి మాత్రం నిరాశ అయితే తప్పదు. కొంచెం హైప్ ఇవ్వడానికి అనుకుంటా ఫస్ట్ సీజన్లో ఏం జరిగింది అంతా మీకేం చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుసు. సెకండ్ సీజన్ కూడా చూస్తారు వాళ్ళే కాబట్టి ఎవరైనా ఫస్ట్ సీజన్ చూడకపోతే ఈ సీజన్ అయితే అర్థం కాదు. సో అది చూశాకే ఇది చూడాలి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour వరకు ఉంది. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, బట్ ఒక 2 scenesలో మాత్రం ముద్దు సీన్లు అయితే ఉన్నాయి. అవైతే స్కిప్ చేసుకొని చూడాలి. న్యూడిటీ, రొమాంటిక్ సీన్స్ అంటూ ఏమీ లేవు. మరి ఓవరాల్గా ఈ సిరీస్ నాకైతే ఈ 4 episodes అయితే నాకు పర్లేదు, చూసేయచ్చు భయ్య. వెడ్నెస్డే ఫ్యాన్స్ ఎలాగో చూస్తారు, నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఎక్సైట్మెంట్ అనేది లేదు. ఏదైనా సరే పూర్తి ఎపిసోడ్స్ వస్తేనే తెలుస్తుంది కదా, పూర్తిగా మనం చెప్పగలం సిరీస్ మొత్తం ఎలా అనిపించిందని. ఈ జస్ట్ 4 episodes కాబట్టి పర్లేదు, చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఫస్ట్ సీజన్ కన్నా ఎక్కువగా విజువల్స్ అండ్ క్వాలిటీ మీద, విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. సిరీస్ చూడడానికి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు. సీజన్ 1 ఎక్కడి నుండి ఆపేశారో అక్కడి నుండే స్టార్ట్ చేశారు. వేసవి సెలవులు అయిపోయాయి. వెడ్నెస్డే ఆడమ్స్ ఈసారి తన చిన్న బ్రదర్ బక్స్లీతో నెవర్ మోర్ అకాడమీకి తిరిగి వస్తుంది. ఈ అకాడమీకి తిరిగి వస్తుంది, కానీ ఈసారి తన వేర్ వరల్డ్ బెస్టీ ఎన్నిటి తిరిగి రావడం అయితే హ్యాపీ. కానీ అది మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రులు మార్టిసియా గోమెజ్ కూడా క్యాంపస్లోనే ఉండాలని అయితే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మార్టిసియా కొత్త ప్రిన్సిపల్ డాట్ ద్వారా స్కూల్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడానికి. కానీ కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్, ఎనిడ్ మరణం గురించి తెలుసుకోవడం, కొన్ని వింత హత్యలు మళ్ళీ ప్రారంభమవుతాయి. కాకులు చంపేస్తూ ఉంటాయి. పక్స్లీ చేసిన పని వల్ల అనుకోకుండా ఒక జాంబీ నిద్రలేస్తుంది. తర్వాత వెడ్నెస్డే ఏం చేస్తుందో చూడాలి. ఈ సిరీస్లో పాత క్యారెక్టర్స్ని పరిచయం చేస్తూ కొన్ని కొత్త క్యారెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ కొంతమందికి అయితే నచ్చదు. అవి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అక్కడక్కడ, బట్ మరీ అంత ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు. ఇంట్రెస్టింగ్ ప్రజెంట్ అయితే ఏం లేవు అవి క్యారెక్టర్స్ అయితే. మరి వాళ్ళని ఎలా ముందు ఎపిసోడ్స్లో వాడుకుంటారో లేదా లేపేస్తారో చూడాలి. కొన్ని సబ్ప్లాట్స్ అయితే అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేవు. ఫస్ట్ సీజన్లో చూసుకుంటే వెడ్నెస్డే కొత్త స్కూల్కి వెళ్ళడం, అక్కడ స్కూల్కి అలవాటు పడడం, బెదిరింపులను ఓడించడం, కొన్ని నార్మల్ టీనేజ్ వర్క్స్, తర్వాత డిటెక్టివ్గా ఇలా చూపించుకుంటూ వచ్చారు. బట్ ఇందులో ఈ స్కూల్ బుక్స్ని పక్కన పెట్టేసి పూర్తిగా డిటెక్టివ్గా మారిపోద్ది. ప్రొడక్షన్ డిజైన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఆ కాస్ట్యూమ్, మేకప్ ఇవన్నీ చూడడానికి చాలా ఇంప్రెస్ చేస్తాయి. మంచి గోతిక్ అట్మాస్ఫియర్ని బాగా క్రియేట్ చేశారు. ఫైనల్గా ఫస్ట్ 4 episodes ఇట్ డీసెంట్ వాచ్. షో ఎలాగున్నా సరే జన్న పాప కోసం చూసేయచ్చు భయ్య. నిజంగా రేటింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే సీజన్ మొత్తాగా చూసాక ఒక షోకి రేటింగ్ ఇవ్వగలం. నేనైతే ఇప్పుడు ఇవ్వలేను. ఒకవేళ ఇవ్వాలి అని అనిపిస్తే మాత్రం ఈ 4 episodeస్కి 3 అయితే ఇస్తా. మరి ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీలైతే ఒక్క లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.